క్యాన్ లేవగలిగితే. ఓకే, మనం దేవుడి పని చేస్తే దేవుడు మన పని చేసుకుంటాడు. ఓకే, ఈ లోకంలో మనం చేసి సాధించాల్సి ఏముండదు. ఆయనకు వదిలిపెట్టడమే, హీల్ టేక్ ఓవర్. ఓకే, మన పని ఆయనతో ఉండటం. మనం దేవుడితో వెళ్ళేప్పుడు యుద్ధాలకు గెలవచ్చు. ఓకే, సో వేరే ఆలోచన ఉండకూడదు. వీ హ్యావ్ టు ఎంజాయ్. ఓకే, దేవుని ప్రజెన్స్లో సంతోషంగా ఆయనతో మమేకమైపోయి వెళ్ళిపోవాలి. ఓకే, వీ హ్యావ్ టు ఫ్లో ఇన్ ద స్పిరిట్. ఆత్మ ఎట్లా ఏదో అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, ఒక క్షణం కూడా మనకు మనము ప్రామినెన్స్ ఇచ్చకూడదు. ఒక్క ఆలోచన కూడా రాకూడదు. ఆయన నెంబర్ 1 అన్నిటికన్నా టాప్ ఉండాలి. మన ఎదుట పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న తర్వాత మనం ఒక్క ఆలోచన కలిగి ఉన్నామంటే మనం ఆయన్ని సంతోషపెట్టాం, ప్లీజ్ చెయ్యం. ఒక వ్యక్తిని మనం ప్లీజ్ చెయ్యకుండా అతనిలోకి మనం వెళ్ళలేము. ఓకే, మనం ఆయన అవ్వాలంటే మన ఇద్దరికి మధ్య ఉన్నదాన్ని తీసేసుకోవాలి. ఓకే, అది మీ ఆలోచనలు కావచ్చు, మీరు బయట నుంచి వచ్చిన థింగ్స్ కావచ్చు. సెటిల్ ఫస్ట్. ఓకే, ఆయన ఉన్నాడంటే ఏ ఒక్కరికన్నా ఎక్కువ మనం గౌరవం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, భయభక్తులు కలిగి ఉండాలి. అన్నిటికన్నా ఎక్కువ వాడిగా ఎంచాలి. ఎంత డీప్గా ఆయన నీకు ముఖ్యమని నువ్వు భావిస్తావో అంత మిగతావి నువ్వు ఇగ్నోర్ చేస్తావు. నువ్వు ఆయనకిచ్చే ఆ విలువను బట్టి పరిశుద్ధాత్మ నిన్ను నింపటం ఉంటుంది. నువ్వు ఎంత రెవరెన్స్ తోటి ఆయనతో నుంచుంటే అంత లోపలికి తన అనుమతి నీకు దొరుకుతుంది. సో మనతో మనం వారం రోజులు బ్రతికాం, బట్ రిజెక్ట్ హియర్, బికమ్ ఎ న్యూ పర్సన్. వదిలేసేసి వేరే వ్యక్తులు ఏదంటే అది పాడుకుంటూ వెళ్ళిపోతాం. ఇదని అదని కాదు, మనం సెటిల్ అవటం ముఖ్యం. ఓకే, ఫస్ట్ లెట్ us do the rough work. చిన్నగా లోపలికి వెళ్ళొచ్చు. రైట్, సో మీ చేతులు ఉన్నాయి, పూర్తిగా ఆనందపడాలి. అర్థమవుతుంది? నోరు ఉంది, అన్నీ దేవుడిని స్తుతించడానికి అడ్డమే ఉండదు. పక్కన ఎవడొచ్చినా కింద పడేస్తే ఓకే, మనకి అడ్డం రాకూడదు అసలు. ఓకే, ఇక్కడ కాదు నువ్వని చెప్పాలి ఎవరినైనా సరే. ఓకే, ప్రశస్తమైన టైం. నేను ఎందుకు వచ్చి వర్షిప్లో నుంచుంటున్నాను తెలుసా? నేను దాని రిజల్ట్ చూస్తున్నాను కాబట్టి. ఓకే, నేను 2 వారాలు వచ్చి నుంచున్నాను, ఏం చేయకుండానే చాలామంది సమస్యలు తీరిపోయినాయి. ఓకే, సో ఆ ఆత్మ ఉంటే అది అయిపోతుంది అంతే. వాక్యం చెప్పడం ఎంత ఇంపార్టెంటో ఆత్మ ప్లాట్ఫామ్ కూడా అంత ఇంపార్టెంట్. సో మీరు ఆయనతో ఉన్నప్పుడు ఆయన మీ పని చేస్తున్నాడు, మీ విడుదల, మీ విమోచన ఆయన సాధిస్తున్నాడు అని ఆయనకి కంప్లీట్గా భరోసా, భారం ఆయన మీద వేసేసేయండి. లోపలికి వెళ్దాం. రైట్,
ఆత్మ వెళ్ళిపోను గాక. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాతోనుండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియలను. అబ్బా అట్టొద్దు, ఓకే, అది అట్లా ఉండదు. అది ఆత్మ, ఓకే. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాతోనుండగా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాతోనుండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియలకు నా దేవుడు నన్ను నడిపించును. ఊహించలేని ఆశ్చర్య క్రియలకు నన్ను నడిపించును. సాధ్యమే, అన్ని సాధ్యమే నా యేసు తోడై ఉండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే నా యేసు తోడై ఉండగా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాతోనుండగా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాతోనుండగా. ఆశ్చర్య క్రియలకు నా దేవుడు నన్ను నడిపించును. ఊహించలేని ఆశ్చర్య క్రియలకు నా దేవుడు నన్ను. సాధ్యమే నా యేసు, సాధ్యమే నా యేసు. అసాధ్యమైనది నన్ను బలపరచువాడు. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు. ఊహించలేని ఆశ్చర్య క్రియలకు నా దేవుడు నన్ను నడిపించును. ఊహించలేని ఆశ్చర్య క్రియలకు నా దేవుడు నన్ను నడిపించును. ఊహించలేని ఆశ్చర్య క్రియలకు దేవుడు నన్ను నడిపించును.
నాకు జయమిచ్చెను. సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చెను. సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చెను. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. అసాధ్యమైనది లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా. అసాధ్యమైనది లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియలను నా దేవుడు నన్ను నడిపించెను. ఊహించలేని ఆశ్చర్య క్రియలకు నా దేవుడు నన్ను నడిపించెను. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. అసాధ్యమైనది లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా. అసాధ్యమైనది లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియలకు నా దేవుడు నన్ను నడిపించెను. ఊహించలేని ఆశ్చర్య క్రియలకు నా దేవుడు నన్ను నడిపించెను. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. అసాధ్యమైనది లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా. అసాధ్యమైనది లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా. ఒక నిమిషం, రెడీ? ఓకే. సో మన వర్షిప్ లెవెల్కి తీసుకొద్దాం. ఐ మీన్ టు సే అందరం పాడేలాగా. ఓకే, మేము పాడేలాగా కాదు, స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ కాదు. ఓకే, రెడీ? మహిమ ఘనతకు అర్హుడవు. వాళ్ళకి చప్పట్లు చెప్తున్నాను. నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. అది ఓకే. సృష్టికర్త సృష్టికర్త నా స్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకు, ఆరాధన ఆరాధన నీకు, ఆరాధన మహిమ ఘనతకు అర్హుడవు. అది మీది. ఓకే, ఫస్ట్ ముక్క నాది. మహిమ ఘనతకు అర్హుడవు, మహిమ ఘనతకు అర్హుడవు. సృష్టికర్త సృష్టికర్త నా స్తుతులకు ఆరాధన నీకు, ఆరాధన. శబాష్, అంతే. ఓకే, రెడీ? మహిమ ఘనతకు అర్హుడవు, మహిమ ఘనతకు అర్హుడవు. సృష్టికర్త సృష్టికర్త
నా స్తుతులకు ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన మహిమ ఘనతకు అర్హుడవు, మహిమ ఘనతకు అర్హుడవు, లోపలికి వెళ్ళిపోవాలి. మహిమ ఘనతకు అర్హుడవు, సృష్టికర్త సృష్టికర్త నా స్తుతులకు ఆరాధన నీకే, ఆరాధన నీకే. కొంచెం స్పీడ్ పెంచాలి. ఆరాధన నీకే, ఆరాధన నీకే, మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మన్నాను కురిపించినావు, మన్నాను కురిపించినావు, యెహోవా ఈరే, యెహోవా ఈరే, సర్వము సమకూర్చును, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మగనతకు అర్హుడవు, మహిమ ఘనతకు అర్హుడవు, మన్నాను కురిపించినావు, నువ్వు మన్నాను కురిపించినావు, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, మహిమ ఘనతకు అర్హుడవు, మహిమ ఘనతకు అర్హుడవు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, యెహోవా రాఫా, యెహోవా రాఫా, నన్ను స్వస్థ ఆరాధన నీకే, 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 ఆరాధన నీకే.
పైన ఓకే, అది అదే వెళ్ళిపోతాం. ఓకేనా? మన మనసులో ఉన్న ఆలోచనలన్నీ సబ్సైడ్ అయిపోవాలి, అవన్నీ పక్కకి వెళ్ళిపోవాలి, క్లీన్ అయిపోయింది. మనకు ఇది వచ్చేస్తుంది అనమాట, విల్ క్యాచ్ మొమెంటం. ఓకే, అందుకని పైన ఇప్పుడు పాడినట్టు సేమ్. ఓకే, యెహోవా నా కాపరి నాకు పచ్చిక గల చోట్ల గల చోట్ల పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు, మరణపు చీకటిలో తిరుగుచుండినను నన్ను కరుణతో ఆదరించు, మరణపు చీకటిలో. Angel One app is built for traders. ఓకే, ఫస్టే నన్ను క్షమించాలి. ఓకే, దేవుడు చెప్పే పాటలన్నీ నాకు బహు కష్టం. ముందు ఏడుపు వచ్చింది, చేయగలమా అని ఏదో ముక్కుతాను. ఓకే, లెట్ us do it. స్థితి చూసి ప్రేమ నాకై శాపమును నా స్థితి జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూసి ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూసిన నాపై జాలిని ప్రేమ, నాకై పరుగెత్తి కౌగలించి మోకాడి కన్నీటిని తుడిచే, నాకై పరుగెత్తి కౌగలించి తుడిచే. చూడు, ఇది నీకు విపరీతమైన అవసరం, లేకపోతే ఆయన చాయిస్ చేయడు. ఓకే, మొత్తం మర్చిపో, నీ బ్రతుకు చావు మొత్తం అందులోనే పెట్టేసి లెట్ us go. నాకై జాలి చూపిన ప్రేమ, నా స్థితి
నన్ను చెడ్డగా అనుకోడు అప్పుడు. ఓకే, నాపై నాకు రాదనుకుంటాడు. చూపిన చూసిన నాపై జాలేని చూపిన చూసిన ప్రేమ నాపై జాలేని నాకై కౌగలించి ముద్దడి నాకై కౌగలించి అదేంటి అది విచిత్రంగా, నేను ఆయన్ని తప్పు అనుకుంటున్నాను కదా, నేను రాంగ్, సంథింగ్ ఎల్స్. అప్పుడు ఆయన నా కోసం పరుగెత్తి కౌగులించి ముద్దాడి నేను ఏడ్చేది తుడుస్తాడా? అది యేసు ప్రభు ప్రేమ అంటే. నువ్వు ఎట్లయినా ఉండు, ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ప్రేమతో మార్చగలిగిన దేవుడు. కౌగలించి కనపడి నీడు ఇంకా పరిస్థితి, ఒక్కసారి కౌగిలించుకున్నాడా, యుల్ ఫర్గెట్ ద వరల్డ్. నాకై పరుగెత్తి ఎక్కువసేపు వదలడు, కౌగలించి ముద్దాడు కంటిని తుడిచే. నేను వెళ్తుంది కష్టమని, నువ్వు వెళ్తుంది కష్టమని హీ న్యూ, ఆయనకి తెలుసు. మనం తక్కువ చేసి మాట్లాడేది సాతాను, కానీ దేవుడు మనకిచ్చిన శ్రమ తెలుసు, మనకు పెట్టిన బర్డెన్ తెలుసు. ఆయన మనల్ని ఎప్పుడు మోటివేట్ చేస్తూనే ఉంటాడు, మనల్ని నెడతానే ఉంటాడు, మనకి సహకరిస్తూనే ఉంటాడు, మనకు తన ప్రేమ, ఆదరణ, కృప, బలము తోడు ఉంచుతానే ఉంటాడు దాన్ని ఎక్కటానికి. కౌగలించి ముద్దాడి కన్ను నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నుని తుడిచే. కల్వారిలో శ్రమలు సహించిన నాకై శాపము ఓర్చిన, శ్రమలు సహించిన ప్రేమ ఓర్చి. అది అర్థం చేసుకోవాలి. మనల్ని శ్రమలకు ఇచ్చేవాడు కాదు, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోర్చిన ప్రేమ. నువ్వు చేసే క్రియలకి వచ్చే ఎండ్ రిజల్ట్ శాపం. యేసు ప్రభు ప్రేమ నిన్నేమనుకుంటుంది తీసుకుంది. ఇంకా ఆయన నిన్ను చెడుగా ఏ విధంగా చూస్తాడు, ఎలా అనుకుంటాడు. హి డైడ్ ఫర్ యూ. మీ ప్రతి గాయం ఆయనది. మీరు ఇవ్వలేకపోవటం వలన మీవిగా అనిపించి మీరు దేవుని చెడ్డగా అనుకుంటారు. శాపమునోర్చిన ప్రేమ, నా శాపం ఓర్చుకున్నాడు తర్వాత ఆయన చూసిన ప్రేమ నాకై శాపము
శాపమును ఎప్పటి వరకు అనేది తెలుసుకోవాలి. ఎన్నడు వీడనాడని ప్రేమ ఎన్నడు ఎడబాయదు వీడనాడని ప్రేమని 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 ఎన్నడు ఎడబాయదు ఆశ్చర్యమై నా ప్రేమ కల్వారిలో నీ ప్రేమ ఆశ్చర్యమై నా ప్రేమ. రెడీ? మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే ప్రేమ. మరణము కంటే ప్రేమ నన్ను జయించే ప్రేమ. మరణము కంటే ప్రేమ నన్ను జయించే ప్రేమ. మరణము బలమైన ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమై నా ప్రేమ కల్వారిలో నీ ప్రేమ ఆశ్చర్యమై నా ప్రేమ. ఎగ్జాంపుల్ అది. ఆయన కలువరిలో ఎందుకు చనిపోయాడు, శ్రమ ఎందుకు, మరణం ఎందుకు తీసుకున్నాడంటే యు విక్టోరియస్. నువ్వు వెళ్తున్న ప్రాబ్లం, సమస్య, ఇరుకు, ఇబ్బంది, డిప్రెషన్, వాట్ ఎవర్ కర్స్, అది లేదు, అది అబద్ధం. మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే ప్రేమ.
స్థితి నూర్చు నాపై జాలేని నాకై యూఆర్ డన్. ఓకే, విడుదల మీకు అర్థమైందా? అది వెళ్ళిపోయింది. తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. మాకు ఇచ్చిన సమయానికి నీ కృతజ్ఞత స్తుతులు తండ్రి. వాళ్ళలో ఉన్న ప్రతి బలహీనత, ప్రతి సమస్య, ప్రతి ప్రాబ్లం నువ్వు డీల్ చేసినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. ప్రతి శాపము, దాని నుండి నువ్వు ఇచ్చిన డెలివరెన్స్ నీకు కృతజ్ఞతలు తండ్రి. పిల్లలు లేని వాళ్ళకి గర్భఫలం నువ్వు అనుగ్రహించినందుకు, వ్యాధి తెగులు కర్స్ ప్రతిదీ నువ్వు తీసేసినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. నువ్వు పరిశుద్ధపరిచినందుకు, వాళ్ళ హృదయాన్ని నువ్వు నూతనపరిచినందుకు, నువ్వు ఇచ్చిన ప్రతి గెలుపుకి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీ ప్లేస్ని తండ్రి, ప్రతి వ్యక్తి హృదయాన్ని నువ్వు నింపినందుకు, నీ ఆత్మతో, నీ సన్నిధితో, నీ ప్రసన్నతతో తండ్రి, ఈ ప్లేస్ని నువ్వు ఆవరించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుకొంచున్నాను తండ్రి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, ఎస్టాబ్లిష్ చేయమని నీ ఆత్మలో యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తీసుకుందాం బైబిల్స్.